నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మా వారసత్వ సంపదగా మాకు వచ్చిన భూమి చుట్టూ ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంచె వేయడం సరికాదని బాధితులు. మడ్పోట్ ఏరియాలోని బస్తీలో పర్యటించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. చెంగిచెర్ల శ్రీ కనకదుర్గా నగర్ కాలనీలోని వన మహోత్సవ కార్యక్రమం. స్మార్ట్ సిటీ పనుల నిధులతో విదేశాల్లో ఆస్తులు కూడా పెట్టుకున్నాం మెండి చంద్రశేఖర్. రోడ్డుపై మురుగునీటి ప్రవాహం పట్టించుకొని పంచాయతీ అధికారులు. ఒంటిమిట్టి చెరువు నీరు లేక ఎండగాలిపోయిందని ఒంటిమిట్టి మండలంలో తాగునీరు, పంటకు సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు. వేద పండితులు ఆశీర్వాదాలతో ఈ రోజు ఉదయం 9:30 బాధ్యతలు చేపట్టిన కాకినాడ జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న అర్జునన్లు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బీజేపీ కాన్వేర్ నీరుకొండ వీరన్న చౌదరి. బడంగ్పెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ సర్వే నెంబర్ 89-90లోని మా వారసత్వ సంపదగా మాకు వచ్చిన భూమి చుట్టూ ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంచె వేయడం సరికాదని బాధితులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి వివాదాస్పద భూమిలో కంచె వేస్తుండగా బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇది మన అల్మాజ్గూడ వెంకటేశ్వర కాలనీ 89-90 సర్వే నెంబర్. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. ఇది పార్క్గా క్రియేట్ చేయడంగా మనకి మున్సిపల్ కమిషనర్ బడంగపేట ఇది ఇంజంక్షన్ ఆర్డర్. మళ్ళీ ఇంకా ఆర్టీఐ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఐ ద్వారా కూడా ఇచ్చినారు. పిఎస్లో కూడా గతంలో 3-4 కంప్లైంట్లు పెట్టాను, కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద. చెప్పుకుంటే చూపి అంతే కానీ ప్రదేశంగా వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు. ఎవరు? మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ అందరు ఏఈ మేడం, మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారు రఘుబాబు గారు మొత్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి? అంటే ఈ ల్యాండ్ మీది కాదంటున్నారా? మాది కాదు అనేసి వాళ్ళు అంటున్నారు, పార్క్ ల్యాండ్ అని అంటున్నారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, కోర్టుకి వెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తామనేసి అంటున్నారు. ఆల్రెడీ ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది. ఇక ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారా? ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు. ఇన్ని రోజులు రాలేదు. ఈ వారం 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య. అంతకన్నా ముందు కాలనీ వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ కాలనీ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అని చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ల తరబడి నుంచి మా స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్గా వేరే పంపించి ఇల్లీగల్ రాత్రి పూట 11:30కి ఒక వైరు, ఇది ఒక స్పాన్సరు, దీన్ని దొంగ బిల్లులు పెట్టి దొంగ బిల్లులు తీసుకున్నారు. ఒక వర్క్ ఆర్డర్ కూడా రాలేదు. వర్క్స్ మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ ఉందా అని చెప్పేసి కూడా వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది కాలనీ వాసులు కంప్లైంట్ ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారు పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళ మీద కేసులు చేసినారు. కేసులు చేసిన తర్వాత మీకు ఏం అన్నోన్ పర్సన్స్ అన్నప్పుడు మేమే చేసినామని చెప్పేసి మా మీద కేసులు చేసే అవసరం ఏముంది? మేము కలెక్టర్ గారిని కలిసినాము, కలెక్టర్ గారికి A to Z వివరించినాము. 3 ప్రజావాణిలో 3 కంప్లైంట్లు పెట్టాము. నిన్న కూడా ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు అడిషనల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు. మేము ఆమె దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చెప్పాము. చెప్పిన తర్వాత 18th రోజు 19th రోజు పిలుస్తాము, ఆ రోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారి ముందర మీరు కూడా మాట్లాడండి అని చెప్పారు మాకు. బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఉత్తరయ్య, కొమరయ్య, అంబేద్కర్ హ్యాట్స్ బస్తీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నిటికీ బస్తీ వాసులు ఎమ్మెల్యేలకు వివరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బస్తీలో మంచినీటి ట్యాంకు పగిలిపోవడంతో ఎమ్మెల్యే పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కొత్త ట్యాంకును నిర్మించారని సూచించారు. వాట్సాప్లో
మరి ఇక్కడ సింటెక్స్ ట్యాంక్ కూడా పగిలిపోయింది, ఎందుకంటే అది చాలా రోజులు అయిపోయింది, ప్లస్ ఎండకు కూడా మెల్ట్ అయిపోయినట్టు. సింటెక్స్ ట్యాంక్ అయితే చాలా అర్జెంట్ ఇక, ఎందుకంటే ఇది మొత్తం ఈ గుడిసెలకి ఇదే పెద్ద ట్యాంక్, ఇది మెయిన్ ట్యాంక్. మీకు లొకేషన్ కూడా పెట్టాను, ఇక్కడ లేడీస్ తో కూడా మాట్లాడుతున్నాం, దయచేసి చూడండి. థ్యాంక్ యూ. ఈ రోజు బోడుపల్ మున్సిపాలిటీలోని చెంగిచెర్ల శ్రీ కనకదుర్గ కాలనీలో నిర్వహించినటువంటి వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోడుపల్ కమిషనర్ జి రామలింగం, మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి, కిషోర్ గౌడ్, కార్పొరేటర్ల కొత్త లక్ష్మీ రవి గౌడ్, చందర్ గౌడ్, సుమన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు విక్రమ్ గౌడ్, కార్యకర్తలు, కాలనీ ప్రెసిడెంట్ సంపతులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. పరిధిలో ఉన్న సెకండ్ డివిజన్లో కనకదుర్గ కాలనీలో వన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. దీనికి అంటే ఇవాళ మంచి రోజు ఉందని చెప్పేసి మొన్న మేయర్గా ఎన్నుకోబడిన ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను. ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుంటాం. అలానే ఈ కాలనీ వాళ్ళు కూడా ఎప్పుడే కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యలను కూడా అతి త్వరలో మేము పరిష్కరిస్తాం. అట్లనే ప్రకృతిని కాపాడుదాం, చెట్లను పెంచుదాం. థ్యాంక్ యూ. ఇచ్చేసిన స్థానిక కార్పొరేటర్లకి, మేయర్ గారికి, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్లకి మరియు ప్రభాకర్ అన్న వారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మేము డిప్యూటీ మేయర్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ చెట్లను నాటడంతో పచ్చదనం పరిశుభ్రం అన్నట్టు మన పరిశుభ్రాన్ని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాము. అలాగే మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా మేయర్ గారితో చర్చించి డిస్కషన్ సాల్వ్ చేస్తామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హోటల్లో ఈ రోజు పలువురు కార్పొరేటర్లు మరియు మాజీ కార్పొరేటర్లు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు మెండి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ మా మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని విమర్శలు చేసినారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ అవకతవకలపై ఏమైనా ఫిర్యాదు ఉంటే చేసుకోండి, సిబిఐ కానీ విజిలెన్స్ కానీ అన్నారు. నేను మేయర్ గారికి క్లుప్తంగా చెప్తున్నా, నేను మా మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్మార్ట్ సిటీపై, నిధులపై. వెంటనే మా మంత్రి గారు కలెక్టర్కు ఎండా చేసి పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు. దానిపై మొదటి అవినీతి బయటకు వచ్చింది. గాంధీ రోడ్ జంక్షన్, ఆ జంక్షన్లో మొదటిసారి విగ్రహం తీసుకొచ్చారు, 20 లక్షల విగ్రహం. అది చిన్నగా ఉన్నదని అది ఎక్కడ పడేసారో తెలియదు. మళ్ళా తీసుకొచ్చారు 40 లక్షల విగ్రహం. అలా బోరింగు 90 లక్షల రూపాయలు వేసినారు, అదనంగా కేసీ. కానీ దాంట్లో విచారణ జరిపించి ఆ విచారణ ఒకటి బయటకు వచ్చింది కూడా. నువ్వు అవినీతి జరగలే అంటున్నావు మేయర్. ఆల్రెడీ ఆ కాంట్రాక్టర్ 81,000 రూపాయలు రివర్స్ తీసుకోవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నుండి పలమనేరు వేలు జాతీయ రహదారిపై మండల కేంద్రానికి కూతవేటు దూరంలో అండారెడ్డిపల్లి వద్ద మురుగునీటి ప్రవాహం రోడ్డుపైకి వదిలేసి చూసి చూడనట్లు ఉంటున్న పంచాయతీ అధికారులు.
ఒంటిమిట్టి ఉమ్మడి కడప జిల్లాలోని రెండవ చెరువుగా పేరుగాంచిన ఒంటిమిట్టి చెరువు నీరు లేక ఎండగాలిపోయిందని, ఒంటిమిట్టి మండలంలో తాగునీరు, పంటకు సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పొలాలన్నీ బీడు భూములుగా ఎడారులుగా తయారవుతున్నాయని, మూగజీవాలు సరైన మేత, నీరు లేక కలేబరాలకు తరలిస్తున్నారని, ఒకప్పుడు ఇలాంటివన్నీ గమనించి ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 3 కోట్ల రూపాయలతో ఒక కొత్త పైపు లైన్ నిర్మించి చెరువులకి నీరు ఇచ్చి ఒంటిమిట్టి మండలంలో సస్యశ్యామలం చేసినారు. జిల్లాలోనే ఒంటిమిట్టి చెరువు 2వ స్థానంలో అతి పెద్ద చెరువుగా పేరు సంపాదించిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు శతాబ్దం నుంచి ఒంటిమిట్టి చెరువుకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే సంకల్పంతో కాలువ పనులు చేసే నాయకులు హామీలు ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఎట్టకేలకు గడిచిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టి చెరువుకు సోమశ్రీ బ్యాక్ వాటర్ నుంచి సాగునీరు అందించాల సంకల్పంతో 33 కోట్ల రూపాయల వ్యయంతో ఖర్చు చేసి కాలువ పనులు పూర్తి చేసి నీటిని వదలడం జరిగింది. తర్వాత వైఎస్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం రావడంతో గడిచిన 5 సంవత్సరాలలో సాంకేతిక లోపాలను చూపించి నీరు అందకపోవడంతో నేడు ఒంటిమిట్టి చెరువు నీరు లేక నీటి కోసం ఎదురు చూస్తూ కనిపిస్తోంది. ఫలితంగా మూగజీవులు త్రాగునీరు లేక కళేబరాలకు వెళ్తున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా కోదండరాం దృష్టిలో ఉంచుకొని ఒంటిమిట్టి చెరువులో బోర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశంతో కాలువ పనులు పూర్తి చేసి నీటి వదలడం జరిగింది. వేద పండితుల ఆశీర్వాదంతో ఈ రోజు ఉదయం 9:30 బాధ్యతలు చేపట్టిన కాకినాడ జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. సమస్త కార్య నిరాటంక కార్యానుకూలతా సిద్ధిరస్తు, సర్వత్ర ప్రతిహత ప్రతాప ప్రతిభా సిద్ధిరస్తు. తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, సన్నిహితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ పండుగ సందర్భంగా రైతులన్న అందరూ సంతోషంగా ఉండాలని, రైతులకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని, రైతన్నలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన అని అన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తున్న ఆర్జినలు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ 1535 యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని, మీటర్ రీడర్, స్టోర్ క్లీపర్లను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు. ఫోటో కోసం ప్రకారం సార్
ఈరోజు మరి ప్రైవేటీకరణ చేయబోతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్లీజ్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని మేము సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మరి బట్టి గారు మా పవర్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క సార్కి ఇస్తున్నాము, మరి సీఎండి గారికి ఇస్తున్నాము. మరి ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు మా ఉద్యోగాలు మేము మా ఫ్యామిలీలు అందరం రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది మరి ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రైవేట్ మీటర్ రాని కానీ ఆర్టీసీని కానీ అందరు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు. మరి ఈ రోజు వరకు ఏమి కూడా చేయని పరిస్థితికి ఉంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి అది ఏదైతే ఆ ప్రైవేటీకరణ ఏదైతే ఇమ్మీడియట్ గా ఆపాలనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బీజేపీ కాన్వేర్ నీరుకొండ వీరన్న చౌదరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధరేశ్వరి గెలుపొందిన సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంపై కొండవీటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాకు కూడా కొండకి బాకీ కల్పించారు. కోరుకుంటూ వీడియో పంపు కట్ చేసేస్తున్నావా? కట్ చేయను, కంటిన్యూషన్ ఉందో కటింగ్ కంటిన్యూషన్ పంపు వెళ్తున్నా యూట్యూబ్లో. రండి.